జీవిత అనుభవాల్లోంచి ప్రభువుని స్తుతించిన అనుభవాలు, ఆ తరువాత తన కష్ట సమయాల్లో దేవుడు ఏ విధంగా దావీదును ఆదుకున్నారో, బలపరిచారో చాలా స్పష్టంగా కీర్తనలో రాసుకుంటూ వచ్చాడు. ప్రభువా, నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు గనుక మౌనముగా ఉండక నా మనవి ఆలకించు అని కీర్తన ప్రారంభంలో రాశాడు. దేవుడు మౌనంగా ఉండట్లేదు. ఆయన మన ప్రార్థన వింటున్నారు. మనం చేస్తున్న ఆరాధన స్వీకరిస్తున్నారు. ప్రతి పరిస్థితిని గమనిస్తున్నారు. నువ్వు మౌనంగా ఉండక నా మనవి ఆలకించు అని ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన రాస్తూ 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, ప్రభువు నాకు ఆశ్రయమును కేడెమునై ఉన్నాడు అనే మాట రాశాడు. ఇంగ్లీష్లో ఆశ్రయం అన్న చోట స్ట్రెంగ్త్ అనే పదం వాడబడింది. దాన్ని హిబ్రూ భాషలో ఆజ్ అనే పదం ఉపయోగించారు. అనగా బోల్డ్నెస్. దేవుణ్ణి ఆరాధించువారు, దేవుని స్తుతించువారు ఎల్లప్పుడూ కూడా